సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మరి ఒకసారి మీ యొక్క కృపా సింహాసనం దగ్గరికి మేము వస్తున్నాం. దయచేసి మా యొక్క మనోనేత్రాలు తెరవండి. మా జీవితంలో అవసరమైనటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని మాకు నేర్పించి మీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, పాటించడానికి కూడా సహాయం చేయమని, ఈరోజు కొత్తగా వచ్చినటువంటి బిడ్డల్ని కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సో మన మార్కు సువార్త కనుక మనం చూసినట్లయితే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శుభవార్త, రైట్? ఏమనుంది అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం, రైట్? అయితే ఆయన గురించినటువంటి వార్త మనకి ఒక శుభవార్త, రైట్? మనం దాని గురించి 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. బాప్తిస్మమిచ్చు యోహాను అనేటటువంటి వ్యక్తి ఒక గొప్ప ప్రవక్త. ఆయన దేవుని యొక్క మార్గాన్ని, ప్రభు యొక్క మార్గాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని ఆయన సరళం చేసినట్లుగా, ఆయన త్రోవలు ఆయన సరళం చేసినట్లుగా, లేకుంటే ఆయన్ని మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా కూడా మనం గమనించాం, రైట్? యేసుక్రీస్తు రాకముందు, ఆయన పరిచర్యలోకి అడుగు పెట్టకముందు జరిగినటువంటి పనులు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక అరణ్యంలో ఉండి ఉపవాసంతో 40 రోజుల నుండి కూడా ఆ సాతాను ఆయనకు పెట్టినటువంటి శోధన ఆయన జయిస్తాడు. నువ్వు నేను జయించలేను, లేకుంటే మన తరపున మనకి రిప్రజెంట్ అయినటువంటి ఆదాం చేయలేనటువంటి ఆ పని, శోధనని జయించలేక పాపంలో పడి మనందరం కూడా పతనావస్థలో ఉన్నటువంటి మనకు విజయాన్ని అందించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దైవమానవుడిగా వచ్చి ఆయన శోధింపబడి కూడా ఆయన జయిస్తాడు. జయించి మనకు ఒక మాదిరి చూపిస్తాడు. అలాగే మన స్థానంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడనేటువంటి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ప్రభు ఆయన పరిచర్యలో శిష్యుల్ని ఎన్నుకోవడం మనం గమనించవచ్చు, రైట్? అలాగే ప్రభు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి అధికారంతో, దయచేసి చాలా ప్రాముఖ్యమైన అధికారంతో ఆయన వాక్యాన్ని బోధించారు. ఇంకెవరు కూడా పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు ఎవరు కూడా ఆ విధంగా అధికారంతో ఆయన బోధించినట్లుగా ఎక్కడ కూడా లేదు. అందుకే ప్రజలు ఆశ్చర్యం అయిపోయారు. అలాగే ఆయన అధికారంతో దెయ్యాలు వెళ్ళగొట్టాడు. మిగతా వాళ్ళు కూడా దెయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళు, ఎంతో ప్రార్థన చేసి ఏదో చేసి దెయ్యాలు వెళ్ళగొట్టేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళగొట్టేటటువంటి ఆ యొక్క విధానం అసలు మనం ఊహించలేదన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడే దెయ్యాలు గడగడ వణికి, దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని ఇప్పుడే నశింపజేయడానికి వచ్చావా అని భయపడడం, వేడుకోవడం మనం చూస్తున్నాం. ఆయన ఒక మాట గద్దించగానే అవి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆయన ఇంకొక విషయాన్ని మనం చూసినాం. ఈ యేసుక్రీస్తు ప్రభువారు రోగాలపైన, అంటే మనిషి శరీరం పైన సర్వ అధికారం కలిగినటువంటి వ్యక్తి. సీమోను అత్తని ఆయన జ్వరంతో ఉన్నప్పుడు బాగు చేయడం చూస్తాం. తర్వాత అనేకమైనటువంటి రకరకాల రోగాలు ఉన్నటువంటి వారిని ఆయన స్వస్థపరచడం మనం చూస్తాం. కానీ ఆయన ప్రాముఖ్యమైనటువంటి పని సువార్తను ప్రకటించడం, అది మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత కుష్ఠరోగిని కూడా ఆయన బాగు చేసి పట్టుకొని ఆదరించినటువంటి ఆ యొక్క గొప్ప చరిత్ర. అయితే ఈ రోజున ఈ 2వ అధ్యాయంలో మనం ఏం చూడబోతున్నామంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొన్ని దినములైన పిమ్మట, రైట్? కొన్ని దినములైన పిమ్మట ఏం జరిగింది? ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చాడు. సో ఏ ప్లేస్లో ఉన్నాడు? ప్రాబబ్లీ గలిలయ దగ్గర ఉండొచ్చు. అక్కడ నుంచి ఆయన కపెర్నహూము అనేటటువంటి ఒక స్థలానికి ఆయన వచ్చాడు. అది ఎక్కడుంది? యాక్చువల్గా మనం ఇక్కడ గమనించినట్లయితే గలిలీ ప్రాంతం, అక్కడ సముద్రం మనం చూస్తాం, ఓకే? ఆ సముద్రం పైన బెత్సైదా అనేటటువంటి ఒక ప్లేస్, కొరాజీనా అనేటటువంటి ఒక ప్లేస్, కింద నజరేత్ అనేటటువంటిది ఉంది. ఆ మధ్యలో కపెర్నహూము అనేటటువంటిది. ఆ యొక్క సముద్రంకి పైన ఆ చుట్టూ కూడా ఎంతో దూరం. వాస్తవానికి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో మైళ్ళ దూరం ఆయన ప్రయాణం చేశాడు. పరిచర్యలో ఆయనకి గుర్రాలు లేవు, రౌతులు లేవు, రైట్? ఒక సామాన్యుడిలాగా ఈ లోకంలో జన్మించి 3.5 సంవత్సరాలు ఆయన యొక్క పరిచర్య చాలా అద్భుతమైనది. నడుచుకుంటూ వెళ్ళడం మనం చూస్తాం ఎక్కువ శాతం.
ఆయన గాడిద పైన ఊరేగడం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం చేశారు. కానీ వాస్తవానికి మనం చూస్తే ఆయన కాలి నడకతో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి ఆయన పరిచయం చేయడం మనం చూస్తాం. సో కపెర్నహూం అనేటటువంటి ఒక ప్లేస్కి ఆయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం చూస్తాం, అక్కడ 2వ వచనంలో ఈ మాట ఉంది, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది. చూసారా, ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు. ఏ ఇంట్లో ఉన్నాడు మనకు తెలియదు. కపెర్నహూంలో ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇల్లు గురించి మనకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అక్కడ ఏం జరిగింది, అనేక మంది వచ్చారు. అనేక మంది అంటే చాలామంది, ఎంతోమంది. ఎంతమంది అని ఆ యొక్క గ్రంథకర్త చెప్తున్నాడంటే ఇంట వాకిట అయినా కూడా స్థలం లేకుండా పోయింది. చూసినారా, అక్కడ స్థలం, ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి ప్లేస్ తీసుకుంటే గుంపులు కూడిపోయారనమాట. ఆ వాకిట, ఆ యొక్క డోర్ దగ్గర కూడా స్థలం లేకుండా కిక్కిరిసిపోయినటువంటి జనం. ఎంత పెద్దగా ఉంది ఇల్లు మనకు తెలియదు. ఇంతే ఉందా, దీనికన్నా డబుల్ ఉందా, త్రిబుల్ ఉందా మనకు తెలియదు. కానీ ఆ ఇంట్లో ఆయన ఉన్నాడని అక్కడ వచ్చినప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా గొప్ప పరిచర్య జరిగింది, రైట్? చాలాసార్లు మనం పరిచర్య అంటే కేవలం సంఘం అనేటటువంటి ఒక బిల్డింగ్లో, చర్చ్ అనే బిల్డింగ్లో చేస్తేనే పరిచర్య అనుకుంటున్నాం. కానీ ఇంట్లో కూడా ఎంతో గొప్ప పరిచర్య, మనం చాలా పరిచర్యలు ఉన్నాయి, అవి కూడా చేయొచ్చు. ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది ఆయన ఇంటి దగ్గరికి వస్తారు. అక్కడ వాకిట్లో కూడా స్థలం లేదు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఏం చేస్తున్నాడు చూడండి, ఏం చేస్తున్నాడు? ఆయన ఒక పని చేస్తున్నాడు అక్కడ ఇంట్లో. చాలామంది వచ్చారు, ఈజ్ డూయింగ్ సంథింగ్. అందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేశాడు ఆయన? వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రశంసలు అందుకొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడం అవి కాదు. ప్రాముఖ్యంగా అక్కడ ఆయన చేసినటువంటి పని, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన చూడండి, వాక్యము బోధించుచుండగా అంటే ఆయన యొక్క బోధ అనేటటువంటిది ప్రారంభమైంది. ఎంతసేపు చెప్తున్నాడో మనకు తెలియదు. అప్పుడు కాలంలో వాళ్ళు చాలాసేపు వాక్యాన్ని వినేటటువంటి వాళ్ళు. పౌలు కూడా ప్రసంగించినప్పుడు దాదాపు ఆయన విని 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 కింద పడిపోయినటువంటి పరిస్థితి ఒక విశ్వాస అయితే. దేవుని వాక్యం కోసం ఎంతో తృష్ణ కలిగినటువంటి వారు. ఇదే మార్క్స్ వార్త మనం 4వ అధ్యాయంలోకి వెళ్తే దాదాపు 3 రోజులు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అక్కడటువంటి ప్రజలు తమను తాము అప్పగించుకోవడం కూడా మనం చూస్తాం. సో దేవుడు ప్రాముఖ్యమైనటువంటి ఆయన యొక్క బాధ్యత అనమాట, లేకుంటే ఆయన యొక్క ఇష్టమైనటువంటి విషయం ఏంటది? వాక్యాన్ని ప్రకటించడం అనేటటువంటిది ఆయన యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏం జరిగిందప్పుడు? ఆయన బోధించుచుండగా ఆయన యొక్క బోధ అక్కడ కంటిన్యూ అవుతున్నప్పుడు కొంతమంది వచ్చారు. చూడండి 3వ వచనంలో ఏమన్నా, కొంతమంది ఏం చేశారు? ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. పేజ్ బై పేజ్ వెళ్తాను, ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన ఎదురు తీసుకొని వచ్చారు. పక్షవాయువు అంటే ఏంటి? పెరాలసిస్ అంటే, ఇంకో మాటలు చెప్పాలంటే కాలు పనిచేయకపోవడం, చేయిలు పనిచేయకపోవడం, బాడీలో ఒక పార్ట్ పనిచేయకుండా పోవడం, పక్షవాయువు. సో ఈయనకున్నటువంటి పక్షవాయువు అంటే ఈయనకున్నటువంటి వ్యాధి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు కాళ్ళు చేతులు 2 కూడా పనిచేయడం లేదేమో అనిపిస్తుంది. కాళ్ళు ఖచ్చితంగా చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు అంటే ఆయన్ని మంచం మీద తీసుకొని వచ్చారు, మోసుకొని వచ్చారు. సారీ, మంచం అని లేదు కానీ మోసుకొని వచ్చారు. దేంట్లో మోసుకొని వచ్చారో మనకు తెలియదు, బట్ మోసుకొని తీసుకొచ్చారు. ఎంతమంది తీసుకొచ్చారు? కొంతమంది వ్యక్తులు. చూడండి స్టార్టింగ్లో ఏమనుంది? కొందరు అనేటటువంటి మాట మీరు చూడాలి. తర్వాత ఈ వ్యక్తిని 4 చేత మోయించుకున్నారు. అంటే ఇక్కడ ఈ వ్యక్తిని తీసుకురావడానికి కొంతమంది ప్రణాళిక కలిగి ఉన్నారు. వాళ్ళు వేరే వాళ్ళ యొక్క సహాయంతో ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి వాళ్ళు విన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పనులు వాళ్ళు విని, లేకుంటే వాళ్ళు చూసినట్లుగా మనం గమనించవచ్చు. ఏం జరిగింది ఇక్కడ? ఆ మనుషుని తీసుకొని వచ్చారు. తీసుకురాగానే ఏం జరిగింది అక్కడ? మనం మొదటి వచనంలో చూసాం, వాకిట కూడా స్థలం లేదు అక్కడ. ఇక్కడ స్థలం లేదు రావడానికి. చాలా అనేకులు కూడి ఉన్నారు, చాలామంది ఉన్నారు జనాలు. బాగా బిజీగా ఉంది. మరి అక్కడ ఫ్యాన్లు ఉన్నాయో లేదో తెలియదు మనకి. మంచి ఫ్యాన్లు ఉన్నాయి, రైట్? ఖచ్చితంగా ఫ్యాన్లు ఉండకపోవచ్చు అక్కడ, రైట్. కానీ అప్పుడు ఏం జరిగింది? చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ.
ప్లేసే లేదు ఇక్కడ. ఇంత కష్టపడి వచ్చినాం మనం, తర్వాత వద్దాంలే, వచ్చి కూడా వేస్ట్ అని తిరిగి వెళ్ళిపోలేదు వాళ్ళు. ఏం చేశారు? అది 4 వచ్చింది ఏమన్నా, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక, అంటే యేసుక్రీస్తు దగ్గరికి రాలేక నిరుత్సాహపడలేదు, తిరిగి వెళ్ళిపోలేదు, సనుక్కోలేదు, ఎందుకు వచ్చారా బాబు అనుకోలేదు. వాళ్ళు వచ్చినటువంటి పని, దానికోసం నెరవేర్చడానికి వాళ్ళు చేసినటువంటి పని ఇప్పటికి కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం ధ్యానిస్తున్నాం, చదువుకుంటున్నాం. ఏం చేశారు వాళ్ళు? చూడండి ఏం చేశారు. ఆయన ఉన్న చోటికి పైగా, అంటే ఆయన ఎక్కడ బోధిస్తున్నాడో వాళ్ళు చూశారు. అక్కడ నుంచి ఆయన చూడండి ఎంత ప్లాన్, వాళ్ళ ప్లాన్ చూడండి, వాళ్ళ ప్రణాళిక. ఎక్కడ యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు, ఆయన ప్లేస్ ఎక్కడ, మధ్యలో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, అక్కడ ఉన్నాడా, ఆయన ఎక్కడ నిలబడి ప్రసంగిస్తున్నాడు, ఎక్కడ కూర్చొని ప్రసంగిస్తున్నాడు మనకు తెలియదు. సో వాళ్ళు కనిపెట్టినట్టున్నారు. మరి ఎట్లా కనిపెట్టారు. అడిగారా వేరే వాళ్ళని, లేకుంటే వాళ్ళే చూసారా మనకు తెలియదు. కానీ ఆ యేసుక్రీస్తు వారు ఉన్న చోటికి, చూడండి ఆయన ఉన్న చోటికి పైగా ఏం చేశారు? ఆ కప్పు విప్పేసి, పెంకుటిల్లు తెలుసు కదా మనందరికీ, రేకుల షెడ్ అంటే ఇప్పుడు పెంకుటిల్లు అనేటటువంటి పెంకులు, ఆ పెంకులు తీసేస్తే అక్కడ మనకి సందు వస్తుంది. అది కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. యాక్చువల్గా ఒకరు ఎక్కడం అంటేనే చాలా గ్రేట్. ఎవరైనా ఇల్లు ఎక్కడం అంటేనే గ్రేట్, వేరే వాళ్ళు ఎక్కించడం అంటే ఇంకా గ్రేట్. దానికి తోడు పక్షవాయువు గల వ్యక్తిని 4 మోసుకుని మళ్ళీ వాళ్ళని ఎక్కిచ్చారు పైకి. ఎంత కష్టపడ్డారో మీరు ఆలోచించండి. వాళ్ళు ఎక్కుతున్నప్పుడు ప్రజలు ఏమన్నా అంటున్నారేమో వాళ్ళని, మనకు తెలియదు. అక్కడ ఏం జరిగిందో మొత్తం ఇన్సిడెంట్ తెలీదు. పైన అక్కడ యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు, అక్కడ సౌండ్ వచ్చి ఉండొచ్చు, లేకుండా సౌండ్ లేకుండా మెల్లగా వెళ్ళారా మనకు తెలియదు. కానీ వెళ్ళారు వాళ్ళు. వాళ్ళకి ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే వాళ్ళు వచ్చారు, యేసయ్యని కలవాలనుకున్నారు. కలవడానికి ప్రయత్నించి ఇంటి పైకి వెళ్ళి ఆ కప్పు కూడా తీసేశారంటే వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత గొప్పదో. వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం వాళ్ళలో క్రియ చేపించింది. అంటే ఒక వ్యక్తి ఇట్లానే విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? ఒక చిన్న పాప ఉదాహరణ, మనం దాదాపు అందరం కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటంటే వర్షాలు పడడం లేదు ఒక ప్లేస్లో, కొంతమంది విశ్వాసులు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు ప్రభువా 7 రోజులు ఎన్నో రోజులు అట్లా చేయాలని బైబుల్ ఎక్కడ లేదు. బట్ 7 రోజులు ప్రార్థన చేస్తాం, దేవుడు వర్షం ఇస్తాడని ఒక నమ్మకం. అట్లాంటి నమ్మకాలు బైబుల్లో లేవన్నమాట. 7 రోజులు, 40 రోజులు, 30 రోజులు, మీరు ఇన్ని రోజులు చేయాలా, ఇన్ని రోజులు ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు, అట్లాంటిది ఎక్కడ కూడా బైబుల్లో లేదు. కానీ అక్కడ వాళ్ళు ఉన్నారు. కానీ ఆ చిన్న పాప విశ్వాసం వల్ల అనిపించింది. 7th డేనో లాస్ట్ రోజు ఏం చేసిందంటే, మళ్ళీ వాళ్ళు ప్రేయర్ కూడుకునేందుకు వెళ్ళినప్పుడు గొడుగు తీసుకెళ్ళింది. ఏం తీసుకెళ్ళింది? గొడుగు తీసుకెళ్ళింది. అందరూ అరే వర్షాలు లేవు ఏం లేవు, నువ్వు ఎందుకు గొడుగు తీసుకొస్తున్నావు అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని వాళ్ళకి చెప్పడం మనం చూస్తాం. కానీ ఆ చిన్న పాప చెప్పింది, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అందుకే అక్కడ నేను తీసుకొస్తున్నాను అనేటటువంటిది. సో వీళ్ళ యొక్క విశ్వాసం కూడా మనం గమనిస్తే, వీరు యేసయ్య శక్తిమంతుడు, సమర్థుడు, ఆయన అధికారంతో అన్ని పనులు చేస్తున్నాడు, ఆయన ఏమైనా చేయగలడు, ఎంతోమందికి సహాయం చేస్తాడనే వార్త విని యేసయ్యని కనుక్కోవడానికి వచ్చి వాళ్ళు నిరుత్సాహపడకుండా ఆ ఇంటి యజమానుడు ఏమంటాడో అనుకోని కూడా వాళ్ళు రెడీ అయిపో ఉండొచ్చు. ఇంకోటి చూడండి, ఒకవేళ ఇంటి యజమానుడు ఒకవేళ ఏమైనా అరిస్తే వాళ్ళకి డబ్బులు కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి. అవన్నిటికి కూడా వాళ్ళు తెగించారు. వాళ్ళ విశ్వాసం చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్తే చాలు, యేసయ్య యొక్క ఆ యొక్క టచ్ మనకు అవసరం. యేసయ్య చూస్తే, ఆయన కనికరిస్తే ఏమైనా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ ఇన్సిడెంట్ మనం చూడవచ్చు. యాక్చువల్గా ఇక్కడ డిఫరెంట్ పిక్చర్ అనేటటువంటిది ఉంటుంది. అప్పుడు కాలంలో ఏ విధంగా ఇల్లుందో మనకు తెలియదు, ఇది ఓన్లీ ఊహా చిత్రం, రైట్, ఇమాజినేషన్. ఆ విధంగా దించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యంగా అక్కడ చూడడం మనం గమనించవచ్చు, రైట్. ఆ తర్వాత ఏం జరిగింది? ఇది నాకు చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. ఏం జరిగింది? 5వ వచనం, యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వారి విశ్వాసం చూచి, ఎవరి విశ్వాసం? ఎవరైతే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చారో వారి విశ్వాసం చూచి, కుమారుడా అని ఏమన్నాడు చూడండి. వారి విశ్వాసం చూసి ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి
ఉన్నవని పక్షవాయువు గలవానితో. వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి? అసలు ఈ విశ్వాసం ఎవరికి ఉంది అంటే వీళ్ళ విశ్వాసం చూసి ఈ వ్యక్తిని ఇంకా స్వస్థపరచలేదు. వారి విశ్వాసం చూసి ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి అవసరమైనటువంటి ఒక విషయాన్ని, ఆ వ్యక్తి జీవితంలో అవసరమైన అత్యంత ప్రాముఖ్యమైన దాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పడం మనం చూస్తాం. వచ్చింది పక్షవాయువుతో, ప్రాబబ్లీ కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. చేతులు కూడా నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నెక్స్ట్ వచనాల్లో మనకు కొంచెం క్లూ కనిపిస్తుంది, రైట్? సో ఏం జరిగింది ఇక్కడ? నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పేసి. వాస్తవానికి వచ్చింది దేనికి? శారీరక స్వస్థత గురించి వచ్చారు. కానీ వాస్తవానికి ఏది ప్రాముఖ్యమైనది? ఆత్మీయమైనటువంటి స్వస్థత. అర్థమవుతుంది? ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా, మన ఆత్మ స్వస్థత పడకపోతే, మన ఆత్మ నిజంగా అది క్షమించబడకపోతే మనం శూన్యం అనమాట. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకు ఏం లాభం? ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా తాత్కాలికమే, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నీ నా కుమారుడా, చూడండి, కుమారుడా అంటున్నాడు, సన్. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు, మేబీ 31. ఆయన శిష్యుల్ని కూడా నా చిన్న పిల్లలారా అంటారు, మై చిల్డ్రన్ అంటారు. అమేజింగ్. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయువు గలవానితో చెప్పాను. అంటే పక్షవాయువు గలవాడికి చెవులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి. వీటిని బట్టి మనం చూస్తే మేబీ నోరు కూడా పనిచేస్తుండొచ్చు. నోరు పడిపోయింది మనకు తెలియదు. ఇక్కడే ఒక పెద్ద, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఒక పని చేస్తాడో వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఎవరున్నారు చూడండి, ఎవరున్నారు ఇక్కడ? శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చొని ఉండేది. చూసారా? అండర్లైన్ అంటే చాలా ఇంపార్టెంట్. స్క్రైబ్స్, అసలు వాళ్ళు ఉండడం చాలా ప్రాముఖ్యం అక్కడ. ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే యేసుక్రీస్తు వారిని కంటిన్యూగా యేసుక్రీస్తు వారి జీవితంలో ఏదైతే ఉందో అనేటటువంటి విషయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేసినటువంటి వీళ్ళకి యేసుక్రీస్తు దగ్గరే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇంకా వేరే వాళ్ళని కూడా, అంటే పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని, హెరోదీయుల్ని, వీళ్ళందరినీ కూడా వాళ్ళు తోడుకొని వచ్చి యేసుక్రీస్తు వారిలో ఏదైనా తప్పు ఉంటే కనుక్కోవాలని వాళ్ళ జీవితాంతం 3.5 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. కాబట్టి యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు వారు పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు అన్నమాట. అయితే కొంతమంది మత ఛాందస్సవాదులు, ఎవరు వాళ్ళు? మత ఛాందస్సవాదులు, లేకుంటే వాక్యం విషయంలో సరైనటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి విషయం ఏంటి తెలుసా? నీ పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పాడు కదా, దాంట్లో పెద్ద గొప్పతనం ఏం లేదు. మనం కూడా ఒకరి పాపాలు ఒకరు క్షమించుకుంటాం కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏముంది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలుసా? చదవండి, చాలా ఇంపార్టెంట్. ఆయన ప్రభు ప్రార్థన చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ప్రభు ప్రార్థన పన్నెండవ వచనం, మా రుణస్సులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు కూడా క్షమించు. రుణములు అంటే ఇక్కడ పాపం, రైట్? అంటే మేము క్షమిస్తున్నాం అంటే ఒకరినొకరు క్షమించుకునేటటువంటిది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని క్షమిస్తున్నాడు. అది మానవులు చేసినటువంటి పని, దాంట్లో పెద్ద గొప్పతనం లేదు. లేకుంటే ఒక ప్రవక్తగా ఆయన క్షమించేసి ఉండవచ్చు. ఎందుకంటే ఇంకోటి చూస్తారనమాట, ఏంటంటే యోహాను సువార్తలో ఒక మాట ఉంది 20వ అధ్యాయంలో, మీరు దేన్ని క్షమిస్తారో నేను దాన్ని క్షమిస్తానని చెప్తారు. ఇది యాక్చువల్గా ఇది పెద్ద వేదాంతపరంగా చాలా పెద్ద విషయం. కానీ మనం చెప్తున్న కొంతమంది దీన్ని ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు చూడండి. యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందిన తర్వాత వాళ్ళకి పరిశుద్ధాత్మతో నింపి వాళ్ళకి చెప్తాడు ఒక మాట, మీరు ఎవరిని క్షమిస్తే నేను వాళ్ళని
క్షమిస్తా, మీరు ఎవరిని క్షమించకపోతే వాళ్ళని క్షమించననే మాట. సో దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. సో ఇంకొక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి, ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? సిలువలో ఒక దొంగ ఉంటాడు. సిలువ పైన కష్టపడి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. చూసారా, ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. ఆయన క్షమించాడు. ఆయన క్షమాపణ ఉందా? ఆయన క్షమించేటటువంటి సామర్థ్యం ఉందా? ఆయన ఒక ప్రవక్త మాత్రమే. సో దీనికి మీరు ఆలోచన చేయాలి, రైట్? దీన్ని ఎట్లా మనం పరిష్కరించాలనేది మీరు ఆలోచన చేయాలి. సో ఇక్కడ శాస్త్రులు అనేటటువంటి వాళ్ళు ఉండడం చాలా మంచిది. ఎందుకు తెలుసా? వీళ్ళు పండితులు, స్కాలర్స్, మామూలు పామర్లు కాదు, చదువు లేనటువంటి వారు కాదు, బాగా ఆలోచించేటటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ ఆలోచన స్వార్థపూరితంగా, దేవునికి దూరంగా ఉన్నటువంటి ఆలోచన, దేవునికి దగ్గరగా ఉండేటటువంటి ఆలోచన కాదు. బట్ దే ఆర్ స్కాలర్స్. అయితే ఏం జరిగింది? శాస్త్రులు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రశ్న వేస్తారు. ఎక్కడ వేశారు తెలుసా ప్రశ్న ఎక్కడ వేశారు? వాళ్ళ హృదయంలో వేసుకున్నారు ప్రశ్న. దే హ్యావ్ క్వశ్చన్. అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. పాపమును క్షమించనని చెప్తున్నాడు కదా. అయితే వాళ్ళు 7వ వచనంలో వారు ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు? ఈ ప్రవక్త వడ్రంగి కుమారుడు, లేకుంటే ఒక యూదుల మత బోధకుడు క్షమించారని చెప్తున్నాడేంటి? ఎవరికున్న ధైర్యం? ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు క్షమించగలరు? వీళ్ళు చెప్తున్నారు ఆన్సర్. వీళ్ళే చెప్తున్నారు. చూడండి ఏమన్నారంటే, వాళ్ళు దేవదూషణ చేయుచున్నాడు అనేటటువంటి మాట. దేవదూషణ అంటే అర్థమైంది తెలుసా? దేవుని స్థానాన్ని వీళ్ళు తీసుకోవడం. ఇంకో మాట, క్షమించేది ఎవరు? క్షమించగలిగేది ఎవరు? దేవుడు మాత్రమే. చూసారా ఇక్కడ? అందుకే ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు చెప్తున్నారు దేవుడు ఒక్కడే తప్ప. అండర్లైన్ చేస్తారు, తప్ప అనేటటువంటి తప్పుగా, తప్ప, రైట్? దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవరని మనస్సులో అనుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. తమ హృదయములలో ఆలోచించుకొనిరి. సో ఒక్క వ్యక్తి కాదు, అక్కడ ఉన్నటువంటి స్క్రైబ్స్, అక్కడ ఉన్నటువంటి మత పండితులు, రైట్? భయపడకండి, నో ప్రాబ్లం. ఈ యొక్క మత పండితులు లేకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు హృదయములలో ఆలోచించుకొనిరి. బయటికి చెప్పడం లేదు, కానీ వాళ్ళ ఆలోచన కరెక్ట్. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక మానవుడు, ఒక మనిషి ఇతర యొక్క పాపాన్ని క్షమించేటువంటి ఆ యొక్క అర్హత, సామర్థ్యం లేదు. కరెక్ట్ అది. అందుకే దేవదూషణ. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయడానికి ఒకనొక కారణం ఏంటంటే దేవదూషణ. మనిషిగా ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అందుకే ఆయన సిలువ వేస్తామని ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని ఇరికించారనమాట. ఇంక ఏది కూడా, ఏ విధంగా కూడా ఆయన యొక్క పాపాన్ని వాళ్ళు స్థిరపరచలేకపోయారు, చెప్పలేకపోయారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే శాస్త్రులు అనుకున్నది, ఆలోచించింది కరెక్టే. ఏమంటున్నారు వాళ్ళు? దేవదూషణ చేస్తున్నాడు, దేవుడు ఒక్కడే తప్ప పాపం క్షమించాడు. ఇంకొకలో ఇక్కడ ఏం అర్థమవుతుంది తెలుసా అండి? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు పాపములు క్షమించగలిగితే, ఇక్కడ క్షమించగలిగాడు కాబట్టి ఎవరైనా ఎవరు? దేవుడు. చూసారా ఎంత క్లియర్గా ఈ టెక్స్ట్లోనే మనం ఆయన దైవత్వాన్ని మనం చూడొచ్చు. ఇంకో మాట కూడా, వాళ్ళ హృదయములలో ఆలోచించుకునేది యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎట్లా తెలిసింది? కేవలం దేవుడికి మాత్రమే మన అంతరంగంలో జరిగేటటువంటి, ఆ హృదయ అంతరంగంలో జరిగేటటువంటి విషయాలు దేవుడికి మాత్రమే తెలుసు. సాతానికి కూడా తెలియదు. నీ భార్యకు తెలియదు, నీ భర్త తెలియదు, నీ స్నేహితుడికి తెలియదు, నీ క్లోజ్ ఫ్రెండ్కి తెలియదు, కానీ సాతానికి కూడా తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క దేవుడు అనడానికి ఇంకో 2వ లక్షణం కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే వాళ్ళు ఒక్క వ్యక్తి కాదు, అక్కడున్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఆలోచించుకునేటటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు. అందుకే తెలుసుకొని నెక్స్ట్ వచనాల్లో అంటాడు అనమాట. ఏమంటాడో చూడండి. వాళ్ళు తమలో తాము ఇలాగా ఆలోచించుకుంటే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారని ప్రశ్న కూడా వేస్తారు. మీరు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి మీకు?
ఇంకో మాట చెప్పాలంటే నన్ను ఎందుకు గుర్తించడం లేదు మీరు? మీకోసమే వచ్చినటువంటి మెస్సేయని నేను, దైవ కుమారుణ్ణి, మనుష్య కుమారుణ్ణి, నన్ను మీరు గుర్తించలేకపోతున్నారు అనేటువంటి బాధ కూడా యేసుక్రీస్తు ప్రభువు. రైట్. సో ఇక్కడ మనం చూస్తే వాళ్ళకే ఒక ప్రశ్న వేస్తారనమాట, మీరెందుకు ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎందుకున్నాయి మీకు ఇట్లాంటి ఆలోచన అని వాళ్ళకి ప్రశ్న వేసి వదిలేసి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు మనకు ఒక ప్రశ్న, పక్షవాయువు గలవారితో ప్రశ్న వేశారు. ఏంటా ప్రశ్న? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభం? ఏది విచ్ ఈజ్ ఈజియర్ చెప్పండి? పాపములు క్షమించబడ్డాయని చెప్పడం సులభమైనదా, నువ్వు పరుపెత్తుకొని లేచి నడు అని చెప్పడం సులభమైనది? ఈ రెండు ప్రశ్నల్లో ఏది సులభమైనది? ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభువు ఈ ప్రశ్నలు వేశారు మనం. ఈ రెండిట్లో ఏది సులభమైనది చెప్పడానికి, చేయడానికి? కొంతమంది ఏం చెప్తారంటే, పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పడం సులభం అంటే చెప్పేస్తే అయిపోతుంది కదా, జస్ట్ యూ కెన్ సే ఇట్. ఇట్లా నీ పాపములు క్షమించబడ్డా ఈజీ అంటారు కొంతమంది, కానీ అట్లా కాదు ఇక్కడ. కొంతమంది లేదు 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 నీ పరుపెత్తుకొని నడవమని చెప్పడం సులభం అంటే అది కష్టం అని చెప్తారు అనమాట. ఎందుకంటే ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు కాబట్టి ఇది ఈజీగా ఆయన చేయడు. వాస్తవానికి మనం చూస్తే రెండు కూడా కష్టమే, బోత్ ఆర్ ఇంపాసిబుల్. మానవునికి రెండు కష్టమే, దేవుడికి రెండు సాధ్యమే. కంపారిటివ్లీ మొదటిది చాలా కష్టం. ఒక ప్రవక్త దేవుని యొక్క శక్తితో ఒక అద్భుతం చేయొచ్చేమో కానీ ఒక ప్రవక్త పాపమును క్షమించలేడు. రైట్, అది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకో మాటలో చెప్పాలంటే తన్ను తాను ఒక సిచ్యువేషన్లో పెట్టుకున్నాడు. ఒకవేళ ఆయన కనుక అద్భుతం చేయకపోతే ఆయన చెప్పినటువంటి మాటకి వాల్యూ లేకుండా పోతుంది తెలుసా. ఒకవేళ ఈ టైంలో ఆ వ్యక్తిని కనుక స్వస్థపరచకపోతే, ఆయన చెప్పినట్లుగా చేయకపోతే, యేసుక్రీస్తు ప్రభువు చెప్పేటటువంటి మాటలకి విలువ లేనటువంటి పరిస్థితుల్లో తన్ను తాను పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పెద్ద టెన్షన్ నడుస్తుంది అక్కడ, జనాలు ఉన్నారు అక్కడ, ఆయన తీసుకొచ్చినటువంటి మనుషులు ఉన్నారు, ఇంటి యజమాని ఉన్నాడు అక్కడ, చాలామంది ఉన్నారు, చాలా విధాలుగా అక్కడ. ఆ సినారియో మీరు ఒకసారి చూడండి, అక్కడ పైనుంచి కిందకి దించారు. దానికి తోడు యేసుక్రీస్తు ప్రభువు వారు నీ పాపాలను క్షమించబడ్డాయని ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ మాట్లాడాడు. వాళ్ళకేమో కన్ఫ్యూజన్, మేము తెచ్చిందే స్వస్థత వస్తుంది అనేసి, ఇప్పుడు పాపంలో క్షమించమంటున్నారు. ఇంకో పక్కన శాస్త్రులు ఏమంటున్నారు, దేవుడు తప్పితే ఇంకెవరు క్షమించగలరు. చూస్తున్నారు ఒక్కొక్కరిని ఏ విధంగా ఆలోచింపజేసి ఒక సినారియోలోకి తీసుకొచ్చడం అక్కడ సిచ్యువేషన్. సో ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ మాట చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు, ఏంటంటే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి. ఈ పాపాలు క్షమించేటటువంటిది ఎక్కడ పరలోకంలోనే కాదు, భూమి మీద కూడా. నేను ఇక్కడున్నా సరే నేను దేవుణ్ణి, నేను ఎక్కడున్నా దేవుణ్ణే, కానీ నేను ఒక మానవుడిగా, దైవ మానవుడిగా నా యొక్క కర్తవ్యం నేను చేస్తున్నా. బట్ ఐ హ్యావ్ ది అథారిటీ. నాకు అటువంటి అధికారం నాకు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? దేవుడు తండ్రి ఇచ్చాడు. ఎందుకంటే నేను మనుష్య కుమారుణ్ణి అంటున్నాను అక్కడ. చూసారా, పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు, ఇంకెవరికి లేదు అధికారం. ఎవరికి ఇవ్వలేడు దేవుడు, దయచేసి అర్థం చేసుకోండి. గాడ్ కెనాట్ గివ్ దిస్ అథారిటీ టు ఎనీ హ్యూమన్ బీయింగ్. ఏ మనిషికి కూడా ఎటువంటి అధికారం ఇవ్వలేడు దేవుడు. ఎందుకంటే దేవుడు మాత్రమే కలిగి ఉండాల్సినటువంటి అధికారం అది. తీర్పు తీర్చేవాడు దేవుడు, క్షమించేటటువంటి వాడు దేవుడు. కాబట్టి అధికారం దేవుడు ఆయనకి ఇచ్చాడనమాట. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకో మాటలో చెప్తున్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నేను మనుష్య కుమారుణ్ణి కాబట్టి. యోహాను సువార్త 5వ అధ్యాయం అంటే తండ్రి మృతులను ఏ విధంగా లేపుతాడో నేను కూడా ఆ విధంగా లేపుతాను అనేటటువంటి, నేను మనుష్య కుమారుణ్ణి కాబట్టి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. అంటే మనుష్య కుమారుడు అంటే ఎవరు ఇక్కడ? మనుషులకు పుట్టినవాడని కాదు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క టైటిల్. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఒకానొక ఆయన యొక్క
దైవికమైనటువంటి టైటిల్. ఆయన దేవుడు అని చెప్పడానికి, లేకుంటే మనుష్య కుమారుడు అనేటటువంటి మాట కంటిన్యూగా ప్రస్తావిస్తారు. వాస్తవానికి మత్తయి సువార్త మీరు 26వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే కూడా ప్రధాన యాజకుడు అడుగుతాడు, నువ్వు దేవుని కుమారుడు అని అడుగుతాడు. ఆయన ఆన్సర్ ఏంటంటే నేను మనుష్య కుమారుడు అని మాట్లాడు. ఆయన బట్టలు చింపుకుంటాడు, ఎందుకు దేవదూషణ చేస్తున్నావు అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనుష్య కుమారుడు అనేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పదం అది కేవలం దేవునికి మాత్రమే ఆపాదించేటటువంటి పదం. సో ఇక్కడ చెప్తున్నాడు, పాపములు క్షమించడానికి భూమిపైన మనుష్య కుమారునికి అధికారం కలదు. దయచేసి అర్థం చేసుకోండి, ఈరోజు నన్ను క్షమించడానికి అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉంది, ఇంకెవ్వరికి లేదు. నీ పాపం నా పాపం క్షమించినటువంటి అధికారం, ఆ సామర్థ్యం కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారికి, రైట్? కాబట్టి ఇక్కడ చూడండి ఏం చేస్తాడు, చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏం చేస్తాడండి, పక్షవాయువు గలవాడిని చూచి 3 విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని, అందుకే అన్న నేను చేతులు కూడా మేబీ ఎందుకు అనేటటువంటి అది ఇది ఒక స్పెక్యులేషన్ అంతే. నువ్వు లేయి అంటే కాళ్ళు కూడా నిలబడాలి, నువ్వు పరుపు ఎత్తుకో నీ చేతులు కూడా పనిచేయాలి, ఇంటికి వెళ్ళు అని ఆయనతో చెప్పాడు అంతే. ఈ జస్ట్ కమాండెడ్, ఇక్కడ ప్రార్థన చేయలేదు, తండ్రిని వేడుకోలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి అద్భుతంలో ఏం చేశాడు, పక్షవాయువు గలవానితో ఎట్లయితే పాపములు క్షమించబడి ఉన్నాయి అని ఆయన చెప్పాడో అట్లానే ఏమంటున్నాడంటే నువ్వు లేయి, నువ్వు పరుపెత్తుకో, నువ్వు ఇంటికి పో అని చెప్పాడు ఆజ్ఞ. తర్వాత ఏం జరిగింది, అది కూడా సేమ్ అట్లనే జరిగింది. తక్షణమే వాడు లేచి, చూసారా, లేయమంటే లేచాడు, పరుపెత్తుకోమంటే పరుపెత్తుకున్నాడు, వారందరి ఎదుట నడిచిపోయాను. సో ఎంజాయ్, హ్యాపీ అనమాట పక్షవాయువు కలిగిన వ్యక్తి. నీకు వేరే విషయాలు ఆలోచించేటట్టు లేడు, నడిచి వెళ్ళిపోమన్నాడు. ఐ థింక్ ఈ యొక్క వ్యక్తి మంచి నడిచి వెళ్ళిపోతా ఉన్నాడు. మనం కుష్ఠవ్యాధి గురించి మనం చూసినప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి చూపించుకోమంటే ఆయన చూపించుకోలేదు కదా, కొంతమంది అట్లా వినలేదు ఎక్కువ ఉత్సాహం. కానీ ఈ వ్యక్తి ఆనందంలో దేవుడి యొక్క మాట విన్నట్టుగా మనం చూస్తాం. సో ఈ యొక్క అద్భుతం ద్వారా ఆయన ఏం ప్రూవ్ చేస్తున్నాడంటే అక్కడ మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం. కాబట్టి ఏం చేశారండి, అది చూసిన వారందరూ ఏమైపోయారు, ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందారు, అంటే షాక్ అయిపోయారు. పాపములు క్షమించడం ఏంటి, నువ్వు లేచి పరిపెత్తుకొని నడవమండం ఏంటి? అది చూసినప్పుడు యేసుక్రీస్తుని పట్టుకొని యేసుక్రీస్తుని బాగా పైకి లేపలేదు వాళ్ళు. నిజంగా యూదులు చేసినటువంటి పని ఏంటి తెలుసా అండి, అంటే వాళ్ళకి ఇంకా యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అనేటటువంటి విషయం సంపూర్ణంగా అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, మేము ఎన్నడూ కూడా ఇటువంటి కార్యం చూడలేదని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాం. ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకొని నీ జీవితంలో స్వస్థత ఇచ్చినా సరే, నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి మహిమపరచాలి. అది మనం యూదుల నుంచి కంటిన్యూగా నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళు చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే, వాళ్ళ మధ్యలోనే ఉన్నటువంటి దేవుని గుర్తించలేకపోయారు. వాళ్ళతో నడిచినటువంటి దైవ కుమారుణ్ణి వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు, గ్రహించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. అలా ఆశ్చర్యంగా. కాబట్టి ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు ఈ యొక్క మొత్తం సినారియోలో? మార్కు గ్రంథకర్త ఏం చెప్తున్నాడు, దట్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నాయి, ఓకే, చాలా విషయాలు మనం అన్నిటికీ లైట్ వేయచ్చు. కానీ మార్కు గ్రంథకర్త ఏం చెప్పాలనుకుంటున్నాడు దీన్ని బట్టి మనం చూసాం. 1వ అధ్యాయంలో ఏం చూసాం, ఏం చూసాం, ఆయనకి అన్నిటిపైన అధికారం ఉంది. బోధ పైన అధికారం ఉంది, దయ్యాలపైన అధికారం ఉంది, శరీరం పైన, రోగాలపైన అధికారం ఉంది. ఇప్పుడు మనం చూస్తే పాపాలు క్షమించే అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారికి పాపమును క్షమించే అధికారం ఉంది. ఇది మనకి చాలా కొత్త కాకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. ఇది మన చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువు క్షమిస్తారని అనుకుంటున్నాం కాబట్టి మనకి గొప్పగా, యూదులకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. వాస్తవానికి ఈరోజు నీకు నాకు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఏంటది? దేవుడు క్షమించేటటువంటి దేవుడు. ఈరోజు మనం నేర్చుకోవాలి, క్షమించే అధికారం దేవుడికి మాత్రమే ఉందని మనం నేర్చుకోవాలి. ఒక పాస్టర్కి లేదు, ఒక ప్రీస్ట్కి లేదు, ఒక యాజకుడికి లేదు. మీరు ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి మీ పాపాలు క్షమించమని అడగడం అది కాదు. ఒకరినొకరు క్షమించుకోవడం అంటే ఏంటి?
ఒకరినొకరు క్షమించుకోవడం అంటే నేను నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే, నువ్వు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ విషయంలో సమాధానం డిఫరెంట్. కానీ మన పాపాలు, అసలు మన దేవుడికి వ్యతిరేకంగా చేసిన పాపాలని తీసివేసేటువంటి శక్తి దేవుడికి మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఇన్సిడెంట్లో పక్షవాయువు కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారికి వ్యతిరేకంగా ఉన్న పాపం చేశాడు? చేయలే కదా. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో ఆయన పాపం చేశాడు. ఆయన ఎటువంటి పాపాలు చేశాడో దేవుడికి తెలుసు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నట్టు, ఒక దేవుడిగా తన పాపాలను క్షమించాడు. చూడండి, ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకోటి కూడా మనం చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం. ఇక్కడ ఒక స్త్రీ గురించి మనకి ఆ యొక్క సన్నివేశం. లూకా సువార్త 7:48లో కూడా ఆమెను ఎట్లా వర్ణిస్తారంటే, ఇక్కడ పక్షవాయువు కలిగిన వ్యక్తి అన్నారు కదా, అక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె పేరు కూడా లేదు. వాస్తవానికి మనందరి పేర్లు అదే. వినండి, ఆమె ఒక్కటే కాదు, పాపాత్ముడైన రాజేష్, పాపాత్ముడైనటువంటి సుబ్రహ్మణ్యం, పాపాత్ముడైనటువంటి రిక్కీ, రైట్? మనందరికి కూడా అటువంటి పీడలు, బికాస్ వి ఆల్ కమిట్ సిన్స్. మనందరం కూడా పాపం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆమె చేసినటువంటి పాపం 48వ వచనంలో ఒక మాట ఉంది. 7:48 నేను మార్క్స్ వార్తలో ఏమంటాడు, అక్కడ కూడా సేమ్ అదే అంటాడు అనమాట. ఒక స్టోరీ చెప్పిన తర్వాత ఈ మాట అంటాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పిన. అక్కడ కూడా ఒక సేమ్ రెస్పాన్సే. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడో అని తమలో తాము అనుకొనసాగేది. ఇక్కడ లేరేమో వాళ్ళు. సో వాళ్ళకి ఇంకో కొత్త ఆలోచన, రైట్? సో ఇది డిఫరెంట్. అంటే లూకా చెప్పినటువంటి పాయింట్ డిఫరెంట్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడ కూడా పాపాలు క్షమించేటటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. నువ్వు అడగకుండా దేవుడు నిన్ను క్షమించగలడా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా విషయాలు మనకి ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు మనం నివృత్తి చేసుకోవాలి. పక్షవాయువు కలిగిన వ్యక్తి క్షమాపణ అడగలేదు వాక్య ప్రకారంగా. ఎందుకంటే ఆయన క్షమాపణ అడిగాడో లేదో బైబిల్లో చెప్పలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, క్షమాపణ అడగకుండా ఎవ్వరికి కూడా దేవుడు క్షమించడు. మీరు అనుకోవచ్చు, ఆయన పక్షవాయువు గలవాన్ని క్షమించేశాడు కదా, ఈరోజు నా పాపాలు వేరే వాళ్ళ పాపాలు కూడా క్షమించేస్తాడు అనేసి. నువ్వు నేను అడగకుండా దేవుడు మన పాపాలని క్షమించడు. మరి పక్షవాయువు గల పాపాలు ఎట్లా క్షమించాడు అనే ప్రశ్న మీకు రావచ్చు. మేబీ తన హృదయంలో అడుగుండొచ్చు. ఎందుకంటే ఒకానొక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, ఈ రోగం అనేటటువంటిది పాపం వలన వచ్చింది అనేటటువంటి ఆలోచన చాలామందిలో, ముఖ్యంగా పాత నిబంధన కాలంలో, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో ఆ బోధకులు బోధించేవారు. సిక్నెస్ అంటే కొన్నిసార్లు అనారోగ్యం పాపం వల్ల వస్తుంది, అది బైబిల్ చెప్తుంది. కానీ రోగం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపం చేసినట్లు కాదు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఆ యొక్క రోగం ఉన్నప్పుడు, పక్షవాయువు ఉన్నప్పుడు తన హృదయంలో అటువంటి ఆలోచన ఉందేమో. మీరు యోహాను సువార్త 9వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఏమంటారు, ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఇంకెప్పుడు కూడా పాపం చేయదు. సో కొన్నిసార్లు పాపం వల్ల కూడా, కానీ ఆయన ఎటువంటి పాపం చేశారనేది ఇక్కడ లేదు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆలోచన ఏంటంటే, ఈ వ్యక్తి తన హృదయంలో క్షమాపణ అడిగాడు. ఖచ్చితంగా అడిగి ఉండవచ్చు. లేకుండా అడగకుండా దేవుడు కొన్ని చేస్తాడు మనకి. నువ్వు అడగకుండా నీకు వాన కురిపిస్తాడు, నువ్వు అడగకుండా నీకు ఎండ కురిపిస్తాడు, నువ్వు అడగకుండా నీకు ఆ యొక్క ఏమంటారు నిన్ను పోషిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, అన్నీ చేస్తాడు దేవుడు. కానీ నువ్వు అడగకుండా చేయనటువంటి కొన్ని ఉన్నాయి. ఒకనొకటి ఏంటంటే, నువ్వు అడగకపోతే నేను క్షమించడు దేవుడు. కాబట్టి క్షమాపణ అనేటటువంటిది వ్యక్తిగతమైనది. నువ్వు నేను దేవుడి దగ్గరకు వచ్చి వేడుకోవాలి. ఇక 2 ఇన్సిడెంట్లో మనం చూస్తే వాళ్ళ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఆ సిలువలో దొంగ కూడా ఒకటో మాట చూస్తున్నారు చాలామంది. 2వ మాటలో ఏముంది చెప్పండి? ఏముంది 2వ మాటలో? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే క్షమించకుండా పరదేశం తీసుకెళ్తాడా? అక్కడ 1వ మాటకి అర్థం తెలుసుకోవాలి ఫస్ట్. ఎవరైతే సరిగ్గా దాన్ని విశ్లేషణ చేయకుండా ఆలోచిస్తున్నారో వాళ్ళు అర్థం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ఒక అర్థం చేసుకోవాలి, నువ్వు ఎటువంటి భయంకరమైన పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆయనను వేడుకున్నట్లయితే, ఆయన్ని
ఆశ్రయించినప్పుడు, ఆయన్ని అడుక్కున్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయనని చెప్పాను. 1 యోహాను పత్రిక 1:9 ఏముందంటే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నీ స్థానంలో నా స్థానంలో బలయ్యాడు కాబట్టి మనల్ని పాపాలను క్షమించడానికి సమర్థుడు ఆయన. ఈ చరిత్రలో ఎవ్వరు కూడా పాపాలు క్షమించడానికి సమర్థులు లేరు. ఆయన శిలువలో దేవుని యొక్క న్యాయం, దేవుని ప్రేమ రెండు కూడా మనం చూడగలం. అర్థమవుతుందండి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు ఒక విషయాన్ని నువ్వు నేర్చుకొని నీ జీవితంలో నువ్వు తీసుకునేది, ఎందుకంటే ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఫర్గివ్నెస్. దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే క్షమించగలడు అనేటటువంటిది మనం ఇక్కడ చూసుకున్నాం. ఆ క్షమాపణను స్వీకరించడమే మన జీవితంలో గొప్ప విషయం. అప్పుడే మనకి సమాధానం అవుతుంది. మీరు చూడండి, లూకాసు వార్త 7:49 ఏమని తెలుసా? 48లో నీ పాపాలను క్షమించబడి ఉన్నానని చెప్పాడు. 49లో ఏమన్నాడు తెలుసా? సమాధానం గలదానివై ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పాపంలో ఉన్నటువంటి వారికి సమాధానం ఉండదు. పాపంలో ఉన్నటువంటి వారు దేవునితో వైరం ఉంటుంది, మనస్సాక్షి నిందారోపణ ఉంటుంది, భయం ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది, వేదన ఉంటుంది, చనిపోతే ఎట్లా అనేటటువంటి ఆందోళన ఉంటుంది, నా పాపంలో పరిస్థితి ఏంటి అనేటటువంటి నేను వెంటాడుతూనే ఉంటుంది. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య మన పాపాలని క్షమించగలడు. క్షమించినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడితో సమాధానం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు ఒక విషయాన్ని, లేకుంటే నీ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. యవనస్తులైనా, స్త్రీలైనా, పెద్దవాళ్ళైనా, పాస్టర్లైనా, విశ్వాసులైనా, ఎవరికైనా సరే దేవుని యొక్క క్షమాపణ చాలా చాలా ఉత్తమం. ఒక రకంగా యేసుక్రీస్తు తన యొక్క క్షమించే అధికారాన్ని అక్కడ నిరూపించాడు, స్థాపించాడు అక్కడ. కానీ ఒక సత్యం మనం నేర్చుకోవచ్చు ఏంటంటే, యేసుక్రీస్తు క్షమించేటటువంటి దేవుడు, క్షమించే అధికారం కలిగినటువంటి దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఆ అధికారం ఎవరికైనా ఉందా అండి? ఎవరికి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగాం. వాస్తవానికి ఈ ప్రశ్నలు నేను మీకు ముందుగానే చెప్పానంటే వీటి గురించి మీరు ఆలోచించాలి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తర్వాత అడగవచ్చు. దేవుడు మనకి అటువంటి కృప దయచేయాలి. ప్రార్థన చేసుకున్నాం. దేవుణ్ణి అడగండి. మీరు వ్యక్తిగతంగా హృదయంలో, బయట, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నారా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని దగ్గర వేడుకోవచ్చు. ఆయనే మన యొక్క ఏకైక నిరీక్షణ. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అలా చేయాలి. ఆయనే మన యొక్క ఏకైక నిరీక్షణ. ఆయనకి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి నువ్వు ఒక ప్రార్థన చేసుకోండి, నమ్మండి, విశ్వసించండి. సమయం నువ్వు నీ యొక్క పాపంలో విషయంలో పశ్చాత్తాపడి, యేసయ్యా నా పాపాలు క్షమించినాయన అని మీరు అడిగితే ఈరోజే నీ హృదయంలో ఉన్న భారాన్ని ఆయన తీసివేయాలి. ఆయన నిన్ను క్షమించగలడు, నీకు సమాధానాన్ని ఇవ్వగలడు, నీకు ఒక నిరీక్షణ ఇవ్వగలడు. ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి భారాన్ని తీసివేయగలడు. ఆయన అటువంటి కృప దేవుడు మనకు దయచేయండి. కాబట్టి ఈ సత్యం గురించి మీరు ఆలోచన చేయండి. ఈ సత్యం గురించి మీరు మరలా ఆలోచించండి. నీ జీవితంలో పాపాలు క్షమించబడి ఉన్నావా లేదా అనేటటువంటి విషయాన్ని గుర్తించడం, తెలుసుకోవడం, దాని గురించి ప్రతిస్పందించడం మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభువా యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పక్షవాయువు గల వానితోనైనా నీ పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పాడు. నిజంగా ఈరోజు మా పరిస్థితి కూడా అదేనైనా. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీతో కూడా నీ పాపములు క్షమించబడి అని చెప్పారు. పాపములు క్షమించేటువంటి కనికరం కలిగిన దేవుడవు, పాపాన్ని క్షమించేటటువంటి అధికారం కలిగినటువంటి దేవుడవు, పాపాన్ని క్షమించేటటువంటి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడవు, పాపాన్ని క్షమించడానికి ఇష్టపడే దేవుడవు ప్రభువా. అయినా మేము మా పాప క్షమాపణ పొంది మీతో సమాధానం పడడానికి ఆయన మాకు అవకాశాలు ఇస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నాయన ఆ చల్లనైన మెల్లనైన స్వరానికి ప్రతిస్పందించి
వారి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ క్షమాపణని పొందుకొని మీతో సమాధాన పడడానికి సహాయం చేయండి. అయినా ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆందోళన నుంచి, ఆయన యొక్క గిల్ట్ నుంచి, ప్రభా ఆ యొక్క నిందారోపణ నుంచి, ఆ దోషారోపణ నుంచి మీరే విడిపించమని నేను మీ వద్దకి నేను రావడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను.